జగిత్యాలలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. 18 మంది గెలిచిన అభ్యర్థులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది జీవన్ రెడ్డి. ఇద్దరు ఎంఐఎం, ఇద్దరు ఇండిపెండెంట్స్ తో కలిపి సంజయ్ వర్గంలో 22 చేరింది సంఖ్య. అయితే జగిత్యాల మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 26. సో మ్యాజిక్ ఫిగర్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా జీవన్ రెడ్డి సంజయ్ వర్గాలు తలపడుతున్నారు. జగిత్యాలలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. 18 మంది గెలిచిన అభ్యర్థులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు జీవన్ రెడ్డి. ఇక ఇద్దరు ఎంఐఎం, ఇద్దరు ఇండిపెండెంట్స్ తో కలిపి సంజయ్ వర్గంలో 22 మంది ఉన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 26. సో మ్యాజిక్ ఫిగర్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా జీవన్ రెడ్డి సంజయ్ వర్గాలు తలపడుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సంపత్, సో నువ్వా నేనా అన్నట్టుగా జీవన్ రెడ్డి అలాగే సంజయ్ వర్గాలు తలపడుతున్న క్రమంలో మ్యాజిక్ ఫిగర్ ఎవరికి చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది? అండ్ జీవన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్ ఎప్పుడు రీచ్ అవుతారు? ఎక్కడ బస చేయబోతున్నారు? ఏం జరగబోతోంది క్యాంప్ రాజకీయాలు? అంటే జగిత్యాల మాత్రం కొంత ఆసక్తికరమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. క్యాంపులకు ఇప్పటికే అభ్యర్థులు అంతా కూడా తరలి వెళ్తున్నారు. సహజంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు క్యాంపులు నిర్వహించుకుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరు కూడా క్యాంపులు నిర్వహించుకున్నారు. సంజయ్కి సంబంధించిన 22 మంది ఎవరైతే విజయం సాధించారో వారందరూ ఇంతకుముందే హైదరాబాద్ క్యాంప్కు తరలి వెళ్లారు. అదేవిధంగా జీవన్ రెడ్డి తన 18 మందికి సంబంధించిన ఎవరైతే విజయం సాధించిన వారిని కూడా హైదరాబాద్కు తరలించారు. అంటే ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. 50 వార్డులో ఎవరికైతే 26 వార్డులు వస్తాయో వారు విజేతగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కి సంజయ్ వర్గం మరొక 4 సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ దాటున్నారు. ఈ క్రమంలో కూడా ఇక్కడ అన్ని రకాల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ సంబంధించిన 6 సీట్లలో విజయం సాధించింది. అదేవిధంగా బీజేపీ రెబెల్స్లో 3 సీట్లలో విజయం అయితే సాధించింది. ముఖ్యంగా ఇటు సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నారు. ఖచ్చితంగా తమకు సంబంధించిన వర్గీయులకే ఖచ్చితంగా ఇక్కడ చైర్మన్ పదవి దక్కాలంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఎవరు దారి వారు చూసుకున్నా ఇప్పటికైతే ఒక 22 వరకు ఆయనకు మద్దతు ఉన్నట్టు ఇప్పటికే సంజయ్ ప్రకటించారు. అదేవిధంగా తనే మెజార్టీ మార్కు దాక్కుతుంది, ఖచ్చితంగా తనకే తన అంచనాకే చైర్మన్ పదవి దక్కుతుందని చెప్పి జీవన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరు నేతలు మాత్రం ఖచ్చితంగా జగిత్యాలో తమ అనుచరికి చైర్మన్ పీఠం దక్కించేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇస్తున్నారు. ప్రత్యేకమైన క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కూడా హైదరాబాద్కు వివిధ హోటళ్ళకి తరలించడం మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఒక 3 బీజేపీ రెబల్స్ పైన కూడా ఇద్దరు నేతలు దృష్టి పెట్టారు. రెబల్స్ ఎవరికి వెళ్తారని చెప్పి ఇంకా తెలియట్లేదు, ఎందుకంటే వారిపైనే దృష్టి ఉంది. ఇప్పటికే సంజయ్ ఇద్దరు ఎంఐఎంకి సంబంధించిన వారితో మాట్లాడి వారిని కూడా క్యాంపుకి తీసుకెళ్లారు. మరొక ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అతనితో తీసుకెళ్లారు. ముఖ్యంగా సంజయ్కి సంబంధించిన నలుగురు కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు. ఒక 4 మాత్రం సంజయ్కి మద్దతు ఖచ్చితంగా సంజయ్ సంబంధించిన వర్గీయులకే చైర్మన్ పదవి దక్కుతుంది. జీవన్ రెడ్డితో కానీ అటు సంజయ్తో కానీ అంటే ఇప్పటి వరకు అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోలేదు. మనం మొదటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడైతే బీఫామ్ నుంచి కూడా చూస్తున్నాం ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులకు జీవన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు, ప్రచారం కూడా నిర్వహించాడు. కానీ అప్పుడు కూడా అధిష్టానం జోక్యం చేసుకోలేదు. ఇప్పటి కూడా ఎవరు కూడా జోక్యం అయితే చేసుకోలేదు. ముఖ్యంగా సంజయ్కి సంబంధించి మాట్లాడి అదేవిధంగా జీవన్ రెడ్డితో కూడా ఎవరు కూడా మాట్లాడి మరి ఏం జరుగుతుందో చూడాలి. సోమవారం ఎవరు విజయం సాధిస్తారు? ఖచ్చితంగా విజయం కోసం మాత్రం ఈ ఇద్దరు నేతలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఖచ్చితంగా తమ సంబంధించిన అనుచరుడే విజయం సాధిస్తారు. ఇద్దరు కూడా దీవెన నేపథ్యం మరి అధిష్టానం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంటూ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సంజయ్కి అధిష్టానం మద్దతు ఇస్తుందా, లేదంటే జీవన్ రెడ్డికి మద్దతు ఇస్తుందా, లేదంటే ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే ఇప్పటి మధ్య తెలియట్లేదు. మొత్తానికైతే అధిష్టానం మాత్రం జగిత్యాల ఇప్పటికి ఎలాంటి జోక్యం అయితే తీసుకోలేదు. మొత్తానికైతే ఇక్కడ జగిత్యాల మాత్రం ఇటు జీవన్ రెడ్డి, సంజయ్ సంబంధించిన క్యాంపు రాజకీయాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఆల్రైట్ సంపత్, సో చూద్దాం ఏం జరగబోతోందో. జగిత్యాల మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 26. సో మ్యాజిక్ ఫిగర్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా ఇటు జీవన్ రెడ్డి అటు సంజయ్ వర్గాలు తలపడుతున్నాయి. అన్నా